థ్యాంక్ యూ. సో ఐఎమ్ సో హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు శ్యామిలి. నేను తుమ్కూరు నుండి జాయిన్ అయ్యాను. నన్ను రెఫర్ చేసింది మమత గారు రెఫర్ చేశారు. షీ ఈస్ మై కొలీగ్. ఓకే. సో నేను ఫస్ట్ ఏం నమ్మలేదు. జస్ట్ వాట్సాప్ లో తను ఏమీ స్టేటస్ పెట్టింది హిందూ చైతన్యం. యాక్చువల్లీ పేరుని చూసి నేను జాయిన్ అయినా అని చెప్పొచ్చు. సో దాని కింద తర్వాత వెయిట్ మేనేజ్మెంట్ అంత ప్రోగ్రామ్ అని వెయిట్ మేనేజ్మెంట్ అన్నారు. మళ్ళీ ఏం ఎక్సర్సైజ్ చెప్తారో ఏం డైటింగ్ చెప్తారో. సో ఈ వెయిట్ మేనేజ్మెంట్ లెట్ మీ అటెండ్. ఎందుకంటే నేను చాలా వెయిట్ ఉన్నా, ఓవర్ వెయిట్. నా వెయిట్ చెప్పడానికి కూడా నాకు కొంచెం సిగ్గే అనుకోండి, కానీ ఓవర్ వెయిట్ ఉన్నాను. సో నేను అనుకున్నాను, ఎన్ని ట్రై చేశాను, ఏవి చేసినా 2 నెలలు చేస్తాను, 3 నెలలు చేస్తాను, తర్వాత కథం ఇక అదేం వర్కౌట్ కాదు, ఏం రెడ్యూస్ అవుతలేదని వదిలేసేదాన్ని. కానీ అలా అనుకుని లెట్ మీ సీ అంతా జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యాక యాక్చువల్లీ దేర్ ఆర్ ద సో మెనీ టర్మినాలజీ. మేము అండర్స్టాండ్ చేసుకున్న దానికి మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన దానికి వేరియేషన్ చాలా ఉంది. ఫుడ్ 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 అనుకునేదాన్ని. ఫుడ్ అంటే ఏమున్నది, తినడం అయిపోయింది, కొంచెం బలం వస్తుంది, శక్తి వస్తుంది అనేది. నేను ఎంత ఫుడ్ అంటే ఎంత ఫుడ్ చూసిందంటే చాలు ఇక టెంప్ట్ అయిపోతాను. దేవుడికి దీపం పెట్టుడు ఒక్కటే సిధు. నా కొడుకు అమ్మ ఉప్పు లేదు, కొంచెం కారం లేదంటే ఆగో దీపం అది అగ్గిపెట్టి అక్కడ పెట్టేసి ఫస్ట్ నేను టేస్ట్ చేసి రెడీ చూసి మళ్ళీ పోయి దీపం పెట్టేదాన్ని. సో మీన్స్ అంత ఫుడ్ చూసినంత అంత టెంప్ట్ అయిపోతా. అస్సలు కంట్రోలింగే ఉండదు నాకు. అందులో రైస్ అంటే ఇక చెప్పనే అక్కర్లేదు. నా బాడీ చూసి నన్ను చూస్తే మాత్రం తినడు మెయిన్ దానికోసమే. ఒక్కోసారి ఎంతమంది అంటారు, ముందు అమ్మకు ఫుడ్ కావాలి, తర్వాత సెకండరీ విషయం ఏదైనా అని మా హస్బెండ్ కూడా అనేటవాళ్ళు. సో లెట్ మీ చూద్దాం చూద్దాం అన్నారు. తర్వాత నిరాహారం అనే వర్డ్ వచ్చాక యమ్మ ఫుడ్ లేకుండా ఉండాలా, ఇది ఎక్కడ సాధ్యమైతది, మనకు సాధ్యమే కాదు ఇవన్నీ ఉట్టుట్టి ముచ్చట్లు. పోనీలే 2 రోజులు అయితే చేసి చూద్దాం, అది అయిన తర్వాత తెలుస్తుంది కదా, 2 రోజులు చూద్దాం అనుకున్నా. ఫస్ట్ 2 డేస్ కొంచెం ఇబ్బంది అనిపించింది. ఫుడ్‌ని చూడగానే అని నోట్లో నీళ్ళు వచ్చేసినాయి. ఎందుకంటే నా అంత ఫుడ్డీ అయిపోయాను నేను. సో నీళ్ళు వచ్చేసినాయి. తర్వాత వద్దొద్దు, ఒక 2 రోజులు చేసినా కదా, ఇంకొక రోజు చూద్దాం ఆగరాదు, ఎందుకు అట్లా టెంప్ట్ కావాలన్నా. అదే లాస్ట్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఎంత పంచభక్షాలు పెట్టినా నాకు టెంప్ట్ అనేదే లేదు ఫుడ్‌ని చూస్తే. సో ఏం కావాలి నాకు, ఎంత కావాలనేది నా మైండ్‌కు, నా కాన్సంట్రేషన్ ఆటోమేటిక్‌గా తెలిసిపోయింది. అది ఎలా తెలిసిందో కూడా తెలియదు. మా హస్బెండ్ అంటున్నారు, ఇంకేంది ఇక 11 కోర్స్ అయిపోయింది కదా, లెవెల్ 1 ఇక రేపటి నుండి ఫుల్ ఎంజాయ్, ఎంత తినాలో అంత తినొచ్చు అని అంటున్నారు. నాకసలు ఆ ఫీలింగ్ అనేది లేదు. ఇంత త్వరగా అయిపోయిందా అన్న ఒక చిన్న ఆశ్చర్యం కూడా ఉంది. అయ్యో అంతలోనే అయిపోయిందా ప్రోగ్రాము అనేది. సో యాక్చువల్లీ చెప్పాలంటే ఇది తిన్న తర్వాత నేను 4 డేస్ బిఫోర్ నా వెయిట్ గిట్లా చెక్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ 6 కేజెస్ తగ్గాను. సో నా బాడీ ఫస్ట్ నా బాడీ మెజర్ లైక్ బాడీ సెట్ అవుతుంది, బాడీలో చేంజెస్ వస్తాయి అని చెప్పారు. సో బాడీలో చేంజెస్ నేను అంత అబ్జర్వ్ చేయలేదు, కానీ నాతో ఉన్న కొలీగ్స్, నా ఫ్రెండ్స్ అందరూ అబ్జర్వ్ చేశారు. ఫుల్లు నీ బాడీలో ఫుల్ చేంజెస్ అయింది, నువ్వు స్లిమ్ అయిపోయినావు, ఇదైపోయినావు అనుకుంటా వాళ్ళే అనడం మొదలు పెట్టారు. ప్లస్ నా ఫేస్ గ్లోయింగ్ మొదలు ఇప్పుడు కూడా మొదలు ఏం చేసేది, క్రీమ్ రాసుకొని ఫౌండేషన్ రాసుకొని కొంచెం వైట్ కనపడే అవసరం వచ్చేది ఏదన్నా పార్టీకి ఏదన్నా కావాలంటే. ఇప్పుడు అంత అవసరం లేదు. జస్ట్ ఒక క్రీమ్ పెట్టేసుకుంటే, అది కూడా పెట్టుకోనక్కర్లేదు. పొద్దున్నే లేచాక నా ముఖం చూసుకుంటే ఓయమ్మా నేనేనా ఇంతగానం గ్లో ఉంది నా ముఖంలో. నేను ఫేస్ అనేది మా హస్బెండ్ చూడు, నువ్వు స్నానం చేసి ఒకలాగా ఉన్నావు, నేను ఇప్పుడు లేచిన దాన్ని ఒకలాగానే ఉన్నా, చూడు నా ఫేస్ ఎంత గ్లో వచ్చేసిందో అని. సో నాకు తెలియకుండా అన్ని చేంజెస్ అయిపోయినాయి. నిజంగా ఐఎమ్ రియల్లీ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ ఫర్ యూ గురూజీ. బికాస్ ఆఫ్ ఆల్ దిస్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ యూ. యాక్చువల్లీ నాలో ఇంత కాన్సంట్రేషన్ పవర్, ఇంత కంట్రోలింగ్ పవర్, ఇంత ఎబిలిటీ ఉంది అని ఐడెంటిఫై అయింది మాత్రం ఫస్ట్ టైం. అది కూడా మీ వల్లనే. లేకుంటే అసలు నేను చెప్తున్నా కదా, నాకు ఏది చూసి లైక్ మేము 8th ఫ్లోర్ లో ఉంటాం. ఇంటికి పోగానే ఈ పని చేయాలి, ఆ పని చేయాలి అనుకుంటా బాడీ బైక్ అక్కడ చేసి మెంటల్ గా డిసైడ్ అవుతా. ఇంటికి వచ్చి లాక్ తీస్తాను అంతే. నేను అనుకున్నాయని ఎక్కడికి పోతాయో, బాడీ ఫుల్ లేజీ, పడుకోవడం లేకుంటే మొబైల్ పట్టుకోవడం కూర్చోవడం అంతే. అదే ఒక్క నిమిషం ఇప్పుడు అనుకున్నది ఇంకొక నిమిషం వరకు నా మైండ్ కాన్సన్ట్రేషన్ ఉండకపోయేది. నౌ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. టోటలీ చేంజెస్. ఇప్పుడు నేను అనుకుంటుడు ఎక్కడిది, నేను పోయి డైరెక్ట్ చేసుడే, అనుకోవడానికి ఛాన్సెస్ కూడా లేదు. వెళ్ళి చేసేసే. ముందు అన్ని ప్రోగ్రామ్స్, అన్ని పనులన్నీ పోస్ట్ పోన్ చేసేదాన్ని. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు అట్లా కాదు. ముందు ఇప్పుడు నేను ప్రీ ప్లాన్ లోనే ఇప్పుడునే ఖతం చేసేసుకుంటాను. అన్ని నా వర్క్ లో ముందే అడ్వాన్స్ లోనే అయిపోతున్నాయి.
సో, అది నాకు సర్ప్రైజ్ అనిపిస్తుంది. మళ్ళీ ఇంకో విషయం ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చినా, ఏమైనా సిట్యుయేషన్ వచ్చినా దాని గురించి ఎక్స్‌ట్రా ఓవర్ థింకింగ్ చేసి, అది అట్లయితే ఎట్లా? ఇదైతే ఏంటి? ఇట్లే చేస్తున్నారు, అట్లే చేస్తున్నారు ఓవర్ థింకింగ్ లోనే ఉండేదాన్ని నేను ఫస్ట్. ఇప్పుడు ఆ థింకింగ్ పవర్ లేదు తెలుసా? నాకే షాక్ అనిపిస్తుంది. ఎందుకు వీళ్ళు ఇట్లా ఓవర్‌గా థింక్ చేస్తాండ్రు? అయినప్పుడు చూసుకోవచ్చు కదా! ఇప్పుడెందుకు ఇంతగానో ఫీల్ అయిపోతున్నారు? ఈ థింకింగ్ మెంటాలిటీ నాకు చేంజ్ అయిందని నేను కూర్చొని ఆలోచించే వరకు నాకే అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళందరూ ఎట్లా ఆలోచించారో దానికి 10 రెట్లు నేనెక్కువ ఆలోచించేదాన్ని. అట్లాంటిది నా థింకింగ్ లెవెల్ మొత్తం చేంజ్ అయిపోయింది. లెట్ బి హ్యాపెన్, హ్యాపెన్ కానియండి చూద్దాం. చూసి అయిన తర్వాత చూసుకుందాంలే అని ఒక మెంటల్లీ చాలా లేదంటే ఆ స్టేబుల్‌నెస్ నాకసలు మెంటల్ స్టేబుల్‌నెస్ లేదు. పైగా నిద్ర. నిద్రలో ఏమైందంటే నాకు నైట్ పడుకునేదాన్ని. మధ్యలో ఎప్పుడైనా లేచానంటే మళ్ళీ నాకు 8 అవర్స్ నిద్ర కావాల్సిందే. నిద్ర లేకుంటే ఇప్పుడు నేను కంప్లీట్‌గా నిద్రపోలే అని నాకు నేనే అనుకోని ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడు అంత కాదు. అకస్మాత్తు లేట్ నైట్ పడుకున్నా 4 అవర్స్ కానీ, 5 అవర్స్ కానీ ఇమ్మీడియేట్‌లీ మెలుకువొచ్చేసిందంటే లేసి యాక్టివ్‌గా ఉంటున్నా. అది ఎలా అవుతుంది? ఓన్లీ నేను తీసుకున్న ఫుడ్డే నన్ను చేంజ్ చేస్తుందా? నేను ముందు ఈ పౌడర్‌లు సజెస్ట్ చేస్తారేమో, ఆ పౌడర్‌లు సజెస్ట్ చేస్తారేమో, అదంతా ఒక బిజినెస్, ఒక మార్కెట్ అనుకున్నా. బట్ ఇట్స్ కంప్లీట్‌లీ నా అండర్‌స్టాండింగ్స్, నా థింకింగ్ అదేమంటారు జైన్ అయితే కదా! నువ్వు కాలు పెడితే కదా! నీకు తెలిసేది ఉండేది లేనిది అనేది నాకు కొన్ని విషయాలు చాలా రియల్ లైఫ్‌లో చాలా ఎక్స్‌పీరియన్స్ అనిపించినాయి. ఐయామ్ సో హ్యాపీ అండ్ సో గ్రేట్‌ఫుల్, థాంక్‌ఫుల్ ఫర్ యూ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ ది హార్ట్. ఐయామ్ సో హ్యాపీ. థాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. స్పెషల్లీ నన్ను ఫ్రెండ్ అది సజెస్ట్ చేయలేదంటే నేను జాయిన్ అయ్యేదాన్ని కదే మమత. థాంక్ యూ కనే ఎక్కడున్నావో కానీ. థాంక్ యూ సో మచ్ స్వీటీ. నీ వల్లనే ఒక లక్ వచ్చేసింది. లేకుంటే చాలా ఉండేది. నేను ఎన్ని సార్లు డైట్ చేసినా 3 కేజీలు కష్టపడి నెల రోజులు చేస్తే 3 కేజీలు తగ్గుతా. ఒక్కరోజు తింటా ఖతం ఇంకో 4 కేజీలు పెరుగుతా. తగ్గుడు సంగతి దేవుడే కానీ పెరిగేది మాత్రం ఎక్కువుండేది. బట్ నౌ ఇట్స్ నాట్ లైక్ దట్. ఐయామ్ సో హ్యాపీ. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. ఇక నేను సెకండ్ లెవెల్‌కు వెయిట్ చేస్తున్నా. మీరన్నట్టు చాలా ఏంటి కంఫర్ట్‌నెస్ లెవ్వు. కానీ లెట్ మీ ట్రై. ఏమైతదో అప్పటి వరకు హ్యాండిల్ చేద్దాం. ఏమన్నా ఉంటే చూద్దాం, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే ఫేస్ చేద్దాం. అన్నిటికి రెడీ అయ్యి ఉన్నాను సెకండ్ లెవెల్‌కి గూడా. థాంక్ యూ గురూజీ. థాంక్ యూ సో మచ్.